శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఆయన సీనియర్ లీడర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో తన కొడుకును తన వారసుడిగా ప్రకటించేందుకు రెడీ అయ్యారు. కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం వారసులకు నో ఛాన్స్, సీనియర్లే పోటీ చేయాలని చెబుతున్నారు. దాంతో ఆ సీనియర్ నేత ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? దాంతో ఆయన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయా? ఇప్పుడైనా వైసీపీలో కొనసాగాలా లేక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలో తెలియక డైలమాలో పడ్డారా? ఇంతకీ ఎవరా లీడర్, ఏంటా పొలిటికల్ స్టోరీ? గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లా వైసీపీకి కంచుకోట. ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల్లో జిల్లాలో 1-2 నియోజకవర్గాలు తప్పితే అన్ని చోట్ల ఫ్యాన్ పార్టీనే విజయం సాధించింది. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఫ్యాన్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. జిల్లాను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. అయినప్పటికీ జిల్లాలో ఫ్యాన్ పార్టీ నేతలు చెక్కు చెదరకుండా కూటమి పార్టీలకు ధీటుగా పోరాటం చేస్తున్నారు. అయితే నేతలు పోరాటం బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం జిల్లాలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మాత్రం సైలెంట్ గా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. గతంలో అనేక కీలకమైన పదవులు అనుభవించిన ధర్మాన ప్రసాదరావు జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారన్న చర్చ జరుగుతుంది. గతంలో శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అతి చిన్న వయస్సులోనే గ్రామ సర్పంచ్గా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 3 పదుల వయస్సు నిండకుండానే మంత్రి పదవిని దక్కించుకున్నారు. అంతేకాదు శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. అలాగే నరసన్నపేట నుంచి కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. దాంతో పూర్తిగా సైలెంట్ కావడంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తారని ప్రచారం సాగింది. అయితే వచ్చే ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు పోటీకి దిగుతారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే 2024 ఎన్నికల్లోనే పోటీ చేయనని ధర్మాన ప్రకటించారు. తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకు టికెట్ ఇవ్వాలని జగన్ను కోరారు. కానీ అధినేత జగన్ మాత్రం ఆయననే పోటీ చేయమని కోరడంతో తప్పనిసరిగా పోటీ చేశారు. అయితే 2029 ఎన్నికల సమయానికి ధర్మాన ప్రసాదరావుకు 70 ఏళ్లు దాటుతాయి. ఆ వయసులో ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే శ్రీకాకుళం అసెంబ్లీ సీట్లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే గోండు శంకర్ యాక్టివ్గా ఉన్నారు. ఆయనకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మద్దతు లభిస్తుంది. అయితే ఆయనకు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వర్గం మద్దతు దక్కడం లేదు. ఆ వర్గ పోరు అలాగే కొనసాగుతుంది. దానితో పాటు స్థానికంగా కొన్ని హామీలను నెరవేర్చలేదని జనంలో అసంతృప్తి ఉందని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో 2029 ఎన్నికలు టీడీపీకి కూడా కొంత టఫ్గా ఉంటాయనే ప్రచారం సాగుతుంది. అయితే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పోటీకి దిగితే గట్టి పోటీ ఉంటుందని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. అలా కాకుండా ఆయన వారసుడు రామ్ మనోహర్ నాయుడిని రంగంలోకి దింపితే మాత్రం పెద్దగా పోటీ ఉండకపోవచ్చని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ వారసులను పక్కన పెట్టాలని కోరుతున్నారట. ఆయనకు ఛాన్స్ ఇస్తే మరికొందరు నేతలు కూడా రిటైర్మెంట్ ప్రకటించి తమ వారసులకు అవకాశం ఇవ్వాలనే కోరే అవకాశం ఉందట. ఇందులో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన సోదరుడు కృష్ణదాస్ కూడా ఉన్నారని తెలుస్తుంది. మరోవైపు తమ్మినేని సీతారాం లాంటి నేత కూడా తన వారసుడిని రంగంలోకి దింపాలని భావిస్తున్నారట. ఈ ముగ్గురు దారిలోనే ఇతర జిల్లాల్లో మరికొందరు నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ధర్మాన ప్రసాదరావు మాత్రం పోటీకి ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ తన కుమారుడిని పోటీకి దించాలని ప్రసాదరావు అనుకుంటే ఇప్పటి నుంచే తగిన వ్యూహాలతో రంగంలోకి దిగాలని అంటున్నారు. క్యాడర్లో కానీ జనంలో కానీ డైలమా లేకుండా ఒక స్పష్టతతో వ్యవహరిస్తేనే ఇక్కడ వైసీపీకి మంచి రోజులు వస్తాయని అంటున్నారు. మరి సిక్కోలు నేతల వారసుల ఎంట్రీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేక సీనియర్లను పోటీ చేయమని ఒత్తిడి పెంచుతారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.